ఆహా, ఓ ఓ ఓ ఓ ఓ ఓ జస్ట్ మిస్ అన్నా. Good morning guys. So today we are going to Kardungla Pass. Kardungla Pass kada? So one of the highest passes in India, 140 kilometers from here. So కొన్ని క్రియేటివ్ యాంగిల్స్ ట్రై చేస్తున్నాను యాక్చువల్లీ. చూద్దాం ఎంత మంచి క్రియేటివ్ వస్తుంది. హోప్ఫుల్లీ ఇవాళ కెమెరా పవర్ దండం పెట్టుకుంటాను. ఇది రెండో కెమెరా మీద సెకండ్ టైం. లెట్స్ గో. సెకండరీ కెమెరా కూడా సెట్ అయిపోయింది. అండ్ రైట్ నౌ ఎవరివన్ ఈస్ స్టార్టింగ్, లుక్స్ లైక్ దే ఆర్ స్టార్టింగ్. మనం కూడా బండి బయట తీసేద్దాం. సో గైస్ లాస్ట్కి మనం స్టార్ట్ అయిపోయాం. చాలా అంటే చాలా లాగ్ అయింది. అండ్ యూ నో వాట్, వీ కెన్ ఎక్స్పెక్ట్ స్నోఫాల్. సమ్మర్లో స్నోఫాల్ అంటే కష్టం కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నారు. రైట్ నౌ వీఆర్ హెడింగ్ టు కార్దుంగ్లా పాస్. మొత్తం అంతా ఇప్పుడు అప్ ఉంటుంది అనమాట. హిల్ టాప్కి వెళ్తున్నాం ప్రస్తుతానికి. సో ఓన్లీ ఇంజన్ బ్రేకింగ్ ఒక్కటే యూజ్ చేసుకొని వీ హ్యావ్ టు గో వెరీ స్లో. సో లాస్ట్ వీడియోలో చాలామంది డౌట్స్ అడిగారు, అసలు ఏంటి ప్యాకేజ్, ఏంటి మనకి అడ్వాంటేజ్, అకామిడేషన్ అవన్నీ నేనా ఇంకేమైనా ఉంటాయని చెప్పి. చెప్పాలంటే ఈ రైడర్స్లోనే ఒక మెకానిక్ కూడా ఉన్నారనమాట. ఏదైనా బైక్ ఏదైనా అయితే మెకానిక్. వెనకాతల జీప్స్ కూడా వస్తాయి, అందులో లగేజ్ వస్తుంది, అందులో మనకు కావాల్సిన ఫుడ్ వాటర్ ఇవి కూడా క్యారీ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్. అందుకు అనమాట ఈ ప్యాకేజ్ చూస్ చేసుకున్నాం. గైస్ లుక్ ఎట్ ఇట్. యు నో ద బెస్ట్ థింగ్ దట్ హ్యాపెన్ టు మీ ఇన్ లే, ఇంత మంచులో కూడా ఐఎమ్ నెవర్ షివరింగ్. మంచుని చాలా టాలరేట్ చేస్తున్నాను అనమాట. ఓ మై గాడ్. అండ్ ఆల్సో ఈ బైకర్ అవుట్ఫిట్స్ ఐఎమ్ రియలీ లైకింగ్ ఇట్ మ్యాన్. ఎప్పుడూ ట్రై చేయలేదు కదా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ ఎంత నచ్చుతాయని చెప్పి. ఒక షేప్లోకి ఫంక్షనాలిటీ ప్లస్ స్టైలిష్. యూనో బండి మీద వెళ్తుంటే ఎలా 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 కనిపిస్తుంది అనుకుంటున్నారు. క్రేజీ స్టఫ్. కింద మళ్ళీ నీ ప్యాడ్స్, యూనో ఇలా రైడర్ జాకెట్, హెల్మెట్, గ్లోవ్స్. డ్యామ్. బాబా బాబా బా. ఎందుకు తెలుసా ఇక్కడ మొక్కలు ఏం లేవు, బికాజ్ ఇక్కడ వర్షం పడదు. ఇన్హాబిటెంట్ ట్రీస్. చికెన్లు కూడా మనకి మనాలి నుంచి వస్తాయి అనమాట, నాన్ వెజ్ ఇవన్నీ కూడా. ఇక్కడ ఓన్లీ మటన్ ఇక్కడ వస్తుంది. ఇలాంటి వెదర్లో చెట్లు మొక్కలు ఏమొస్తాయి చెప్పండి, అలాంటి ఏరియాకి మనకు వచ్చాం. సెకండ్ గేర్లో నీట్గా బ్యాక్ బ్రేక్ వేసుకొని బండిని రానిచ్చాలి. నిన్న కూడా అదే అన్నాను, తోలాలి కదా, డ్రైవ్ చేయాలి. నవీన్ బాబా, మీకు రూట్ కనిపిస్తుందా ఇలా ఇలా ముందు నుంచి? దట్ ఈస్ హౌ యూ గోనా గో. చూసారా, ఇటు వచ్చింది, అటు వచ్చింది చూసి అటువైపు నుంచి ఇలాగా యూ గోనా గో ఫ్రమ్ దేర్. అలాగే విల్ గో టు దట్ స్నోయి మౌంటైన్స్ అని చెప్పి అనుకుంటున్నాను. ఐ డోంట్ నో కార్దుంగ్లా పాస్ అంటే మౌంటైన్స్ ఉంటాయి లేదా అని చెప్పి. ఇట్ ఈస్ ద హైయెస్ట్ పాస్, బట్ హైయెస్ట్ అంటే అఫ్కోర్స్ మంచు ఉండాలి కదా. ఓ మై గాడ్, ఓహో క్రేజీ. ఎంత డ్రమాటిక్గా ఉందో చూడండి ల్యాండ్స్కేప్. అక్కడ క్లౌడ్స్, స్నో. మా బాబా అది ఇలా ఇలా నడపాలబ్బా. ఎప్పటి నుంచో నాకు ఇది ఒక డ్రీమ్, బైక్ని ఇలా దించొని ఇలా నడపాలి అని చెప్పి. లుక్ ఎట్ ఇట్ గైస్, ఐఎమ్ లివింగ్ మై డ్రీమ్ టు బి ఆనెస్ట్ గైస్. లుక్ ఎట్ దోస్ హార్సెస్, వైల్డ్ హార్సెస్. హార్సెసా డాంకీసా? హార్సెస్ అనుకుంటా. వాటిని టేమ్ చేయడం చాలా కష్టం. ది ఆఫ్ రోడింగ్. ఇప్పుడు బండి అంటే ఇప్పుడు కంట్రోల్ చేయాలి. ఇలాంటి టెరెన్స్ కోసం హిమాలయన్ తీసుకోవాలి, సిటీలో నడపడానికి కాదురా రే. హ్యావ్ ఎ లుక్ గైస్, హ్యావ్ ఎ లుక్. చూడండి, లుక్ ఎట్ లదాఖ్ త్రూ మై ఐస్. ఎంత బాగుందో చూడడానికి.
ఇంకా సిట్ బ్యాక్ నీట్గా ఈ ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయండి. ఓకే, ఫీల్ ఫ్రీ, ఫీల్ కామ్. డెఫినెట్లీ మీరు ఎప్పుడొక రోజు ఇటువైపు వస్తారు, బట్ అప్పుడు దాకా చూసి ఆనందించండి. ఈ కెమెరా ఉంది కదా, పర్టికులర్ కెమెరాని ఇక్కడ కానీ లేకపోతే ఇక్కడ కానీ పెట్టచ్చు. సో ఒక డిఫరెంట్ పర్సెప్షన్ వస్తుంది. ట్రై చేద్దాం. కార్దుంగ్లాకి వెళ్ళిన తర్వాత వీల్ మౌంట్ ఇట్ దేర్. ఇప్పుడు మధ్యలో ఆగామనుకోండి, బైక్స్ అన్నీ మనల్ని వదిలేసి వెళ్ళిపోతాయి అనమాట. అసలు మనం లాస్ట్లో ఉన్నాం, వీ హ్యావ్ టు క్యాచ్ అప్. బారే శాంట్రా ఎట్లా తెచ్చారా ఇటువైపు బుజ్జి, చూసారా గైస్? కింద అక్కడి నుంచి వచ్చాం మనం. ఇంకా మనం ఆ కొండలు ఇవన్నీ వీ హ్యావ్ టు గో. ఐమ్ ఎక్సైటెడ్. ఆర్ యూ? ఓ లుక్ ఎట్ దాట్. ఒక స్టాప్కి వచ్చాం. ఇక్కడ ఒక చెక్ పాయింట్ ఉందన్నమాట. నాకు తెలిసి ఇక్కడ చెక్ పాయింట్ దగ్గర వీ హ్యావ్ టు రిజిస్టర్, ఐ గెస్. ఐ డోంట్ నో, బట్ లెట్ మీ షో యూ వన్ థింగ్. ఫింగర్స్ మాత్రం నాకు తెలిసి ఇంకో గ్లో వేయలేము నేను లోపల. ఎనీవేస్, లీక్ చేయాలి మనం. వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్లు మనం లీక్ చేద్దాం. మొత్తం లెన్స్కి అంతా డస్ట్ పెట్టినది. కిందకి వెళ్దాం. లుక్ ఎట్ ద వ్యూ. గో డౌన్, విల్ డూ ద లీక్ అండ్ అగైన్ అందరూ వచ్చేలోపు మనం బయటకు వచ్చేసేయాలి. లుక్ ఎట్ ద ఫ్లీట్. సి, లే అంటేనే ఒక హై ఆల్టిట్యూడ్ ప్లేస్. లే నుంచి ఇంకా పైకి వెళ్తున్నాం అనమాట. ద మోర్ అప్ వి గో, ఆల్టిట్యూడ్ హై అవుతూ ఉంటుంది కాబట్టి ఇట్స్ గెటింగ్ టఫర్ టు గెట్ ద ఎయిర్ ఇన్. ఆక్సిజన్ తక్కువ అవుతూ ఉంది. అలాగని చెప్పి వేడిగా ఉందా లేదా, చాలా చల్లగా ఉందన్నమాట. బట్ ఇంకొకటి ఏంటంటే, దిస్ సైడ్ రేపటి రోడ్స్ ఇంకా ఆఫ్ రోడింగ్ ఉంటాయని చెప్పన్నారు. ఈరోజు రోడ్సే ఎట్లా ఉంటే రేపు ఇంకెలా ఉంటాయో. ఈరోజు ఆఫ్ రోడింగ్ వల్ల మొత్తం చేతులు, అంటే మనకు అలవాట్లేదు కదా, చేతులన్నీ కూడా రెడ్ అయిపోయాయి అనమాట. ఓకే గైస్, లెట్స్ గో, లెట్స్ స్టార్ట్. కరెంట్లీ చెక్ పాయింట్ దాటాం అనమాట. ఇక్కడ నుంచి ఇట్స్ 10 కిలోమీటర్స్. సరే, మళ్ళీ ఎందుకు ఆగారా? ఓకే, మళ్ళీ లైనప్ చేయాలి ఇక్కడ. షూర్, వై నాట్. గైస్, దూద్ కాశీ ఏ మూవీ రిఫరెన్స్ చెప్పండి? వాహ్, ఆహాహాహా, లుక్ ఎట్ ఇట్ పీపుల్. ఆహాహాహా, క్రేజీ స్టఫ్. కమ్ ఆన్, లెట్స్ గో. 10 kilometers more for Kardungla Pass. ఏ జస్తే ఓ మై గాడ్. గైస్, కనిపిస్తుందా మీకు? ద అల్టిమేట్ లదాఖ్. దీనికోసమే అందరూ వస్తారు. యు నో వాట్, మా ట్రిప్లో లాట్ ఆఫ్ పీపుల్, ఎగ్జాంపుల్ ఫర్ దిస్ గై, సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెరీ ఇంట్రోవర్ట్స్ అనమాట. ఓకే, సో ఇంట్రోవర్ట్స్, దే కాంట్ ఏబుల్ టు మెండ్ విత్ ఆల్ ద గైస్. సో త్రూ దేర్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఫ్యామిలీ ప్రెజర్ ద్వారా కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. వెళ్ళు, ఎంజాయ్ చెయ్యు, ఓపెన్ అప్, స్పీక్ టు కపుల్ ఆఫ్ పీపుల్ అని చెప్పి. ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ వే టు ఓపెన్ అప్. That guy is an introvert, but he opened like crazy, just a friend anamata, but kind of like it, man, because self improvement ki itlanti experiences chestene we get lot of improvement. Manchu chusara, manchu. Oh my god, yes, we are officially in snow, baby. You can see ముందు వచ్చిన వ్యూస్ అన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు లాట్ ఆఫ్ వ్యూస్
లైఫ్ కూడా అంతే, పాసింగ్ క్లౌడ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్. అవి మీరు రేర్ వ్యూ మిర్రర్లు ఉండాలి కానీ ఫ్రంట్ విండ్షీల్డ్ ముందు ఉండకూడదు. అర్థమైందా? జస్ట్ లైక్ దిస్, లుక్ ఫార్వర్డ్ టు సంథింగ్ దట్ ఈస్ బ్యూటిఫుల్ రాదర్ దెన్ బ్యాక్వర్డ్స్. ఎందుకంటే బైక్ ఎప్పుడు బ్యాక్వర్డ్స్ వెళ్దు, ఇట్ ఓన్లీ గోస్ ఫార్వర్డ్స్. Guys, look at that! The snow! The snow! The snow! That's challa undra boy. Oh my god! Woo! Oh. Hi bros! గైస్, ఏమని చూపించను, ఎన్నని చూపించను, వస్తూనే ఉన్నాయి వ్యూస్. అబ్బా, లుక్ ఎట్ దీస్ రాక్స్. వన్ క్రష్ దీస్ ఐస్. ఇట్లా వింజర్కి ఫాగ్ వచ్చేస్తుంది, సో వింజర్ తీసి నేను డ్రైవ్ చేయాల్సి వస్తుంది. కోల్డ్ మాత్రం అట్లా కాదు. ఓడి అమ్మాయి గైస్, ఐ గెస్ వీఆర్ హియర్. వీళ్ళేనా మనోళ్ళు? మనోళ్ళు వీళ్ళే. అమ్మో, ఐ కాంట్. గ్లౌస్ తీస్తే ఒక రెడ్ కలర్ ఇది కనిపిస్తుంది. We are officially at the gateway of such a mighty Kadungla. Altitude 17,000 and 982 feet. Body కొన్ని ఎక్స్ట్రిమిటీస్ లైక్ యువర్ ఫీట్, యువర్ ఫింగర్స్, యువర్ ఇయర్స్ అన్నీ చాలా రెడ్గా అయిపోతుంది, చాలా నమ్ముగా అయిపోతుంది అనమాట ఇక్కడ. So right now we are trying to get a photo here, ఈ particular sign దగ్గర. From Srinagar to No, all the way from Hyderabad to Srinagar and Srinagar to on bike. Crazy stuff bro. మంచు నవీన్ దా, మంచు నీ లైఫ్లో ఫస్ట్ టైం పట్టుకో. నేను ఆల్రెడీ పట్టేసుకున్నా, ఇందాక ట్రై చేసా, చేత్తో పట్టుకో. నైస్. ఇప్పుడు ఉంది కదా, దాంట్లో వేసుకోవచ్చా? ఇప్పుడు మంచి ఉంది, ఇందులో కలుపుకొని తాగొచ్చా? బాడీ చాలా లైట్గా ఉందా, లోపల ఎంత చల్లగా ఉంది తెలుసా? ఓ చేతులు గ్లౌస్ వేసుకోవాలి. బాడీ ఎక్స్ట్రిమిటీస్ అన్నీ కూడా ఎట్లనే ఉంటాయి, కాళ్ళు, ఫింగర్స్. సో గైస్, చూస్తున్నారు కదా, మైక్ లేదు ప్రస్తుతానికి. హోప్ ఇది వినిపిస్తుంది అనుకుంటున్నాను నేను. బట్ కమ్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. నేను ఐ టేక్ దిస్ టు మై గ్రేవ్. ఐ డోంట్ థింక్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ నేను చేస్తాను లేదా, ఐ డోంట్ నో మ్యాన్. ఫక్ గర్ల్స్, ఫక్ మనీ, బట్ థ్యాంక్స్ జస్టీ for this experience. Crazy stuff man, crazy stuff. I don't know, one day, one life, one love baby. Okay guys, time to move, let's go. Best experience ever. చల్లగా ఉందిరా బాబోయ్. వాళ్ళంటే ఎక్స్పీరియన్స్ అతనే మా గైడ్ కాబట్టి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. మనం గైడెన్స్ లేకపోతే గిల్ట్ వచ్చేస్తుంది తర్వాత. లుక్ ఎట్ ద వ్యూ గైస్, లుక్ ఎట్ ద వ్యూ. నౌ ఇప్పుడు అంతా డౌన్ హిల్ అనమాట. ఇక్కడ నుంచి కార్దుంగ్లా ఈజ్ ద పీక్. ఇక్కడ నుంచి ఇదంతా కూడా డౌన్ హిల్. ఇంజన్ బ్రేకింగ్తో ఆపరేట్ చేసుకోవాలి అంతే సింపుల్గా. ఇక్కడ డౌన్లో కేఫ్ ఉందంట, ఆ కేఫ్ దగ్గర ఆగుతామంట ఫర్ లంచ్. యాక్చువల్లీ ఇప్పుడు 1:30 అవుతుంది, 1:30 కాదు 1 అవుతుంది. చూసారా మన బైక్స్ అక్కడి నుంచి కనిపిస్తున్నాయా? అక్కడి నుంచి చూసారా గైస్, ఈ మంచులో లేడీస్ అది కూడా ఎలా వర్క్ చేస్తున్నారు. జస్ట్ ఫర్ ద సేఫ్టీ for the riders. Crazy stuff bro, let's go. The boys thing ఇది, బాయ్స్ చేయాలి, గర్ల్స్ కూడా చేయొచ్చు, బట్ స్టిల్ if you are a boy you must do this man. That is what I want to say.
రండి, చేయండి చేయండి. ఎన్నిసార్లు ఎన్ని వ్లాగ్స్ చేస్తా కదా, పక్కగా చెప్తా. నెక్స్ట్ వచ్చే ప్రతి వ్లాగ్ కూడా చెప్తా. ఎంజాయ్ ద రైడ్. అదే ఆహా, ఓ ఓ ఓ ఓ ఓ ఓ, జస్ట్ మిస్ నాన్న, జస్ట్ మిస్, జాగ్రత్త. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ మ్యాన్. ఓకే, ఇదే స్టాప్. లెట్స్ గో పార్క్ దేర్. క్రేజీ బ్రో, నిజంగా నిజంగా. అసలు ఆ చేతులు, ఇది వైజర్ మూస్తుంటే మొత్తం ఫాగ్ వెళ్ళిపోతుంది. అదేగా, అదేలే. వామ్ వేసుకోవాలా? ఓకే, లేవు ఉన్నాయా? థ్యాంక్ యూ బ్రో. గైస్, స్నోఫాల్ పడుతుంది, చూస్తున్నారా? మన బ్రో మీద పడుతుంది స్నోఫాల్. ఓ మై గాడ్, ఇంకొంచెం పెద్దగా పడితే ఎంత బాగుంటుంది. ఎస్, మధ్యలో అలా అక్కడక్కడ చిన్నగా స్నోఫాల్ పడుతుంది. ఎక్స్పీరియన్సింగ్ క్రేజీ ఉంది అసలు. మై ఫస్ట్ స్నో ఎక్స్పీరియన్స్. ఈ మొత్తం ఐస్, ఫ్రోజన్ ఐస్ అయిపోయింది. దారుణం అయిపోయి అసలు. మధ్యలో అక్కడ స్నో పడింది బ్రో, ముఖాన్ని కొడుతుంటే చల్లగా. అన్రియల్ అంతే. రైట్ నౌ వి కేమ్ ఫర్ ఏ బ్రేక్. ఇక్కడ నీట్గా హాట్గా ఏదో ఒకటి తీసుకొని విల్ అగైన్ స్టార్ట్. ఆహా, ఏముందిరా బాబోయ్. ఆహాహా, ఎక్కడో తెలియని ఒక చిన్న షాప్ లో ఇంత వేడి మ్యాగీ తింటుంటే అప్రిసియేషన్ టు స్మాల్ థింగ్స్ గుర్తొస్తుంది అన్నమాట. గైస్, చూసారా మంచు పడుతుంది బయటన? లుక్ ఎట్ ఇట్. ఆహాహాహాహా, ద కోజీ మంచు పడుతుంది. ఇట్స్ స్నోయింగ్. ఓ మై గాడ్, my first month experience. Shravan bro, thank you so much. Thank you. ఫైనల్లీ మా భయపడ్డా మోడీ స్నో కనపడలేదు అని. second time we are experiencing here. Oh, guys, it's snowing. Such a beautiful and crazy experience that I've ever came to Ladakh. And ఇంగ్లీష్ వచ్చేస్తున్నారు. ఎంత బాగుంది, రండిరా మీరు ఇక్కడికి, రండిరా వచ్చి ఎంజాయ్ చేయండి రా. ఒకసారి రన్ రండి, కమ్ హియర్. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్. మంచిగా మంచులో ఎంజాయ్ చేసి వేడి మ్యాగీ తిని ఇక స్టార్టింగ్ బ్యాక్. ఇక్కడ నుంచి ఇట్స్ అరౌండ్ 80 kilometers అనమాట. మీకు పెద్దగా బోర్ కొట్టించను. జస్ట్ లుక్ ఎట్ ద సీనరీస్ అండ్ ఎంజాయ్. లుక్ ఎట్ దేర్. అక్కడికి వెళ్ళబోతున్నాం మనం. ఓ మై గాడ్, ఇక్కడ ఎలానే ఉందంటే అక్కడ చూసారా మొత్తం క్లౌడ్స్, డార్క్ క్లౌడ్స్. ఫైనల్లీ వీఆర్ ఎట్ ద డౌన్ ఆఫ్ ద హిల్. మ్యాక్సిమం వచ్చాము. చూసారా పైన ఉన్నంత మంచి అక్కడ లేదు. బాయ్స్ అక్కడ ఉన్నారు. అండ్ వి కేమ్ ఫ్రమ్ దేర్, అలా వచ్చాం అనమాట. అండ్ యా, వీఆర్ కైండ్ ఆఫ్ బ్యాక్ ఇన్ ద సిటీ. బట్ మన పని సిటీలో కాదు, యూఆర్ గోయింగ్ సమ్వేర్ ఎల్స్. అంతే, వెళ్ళిపోవడమే ఫ్లోలోని. అది ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోవడం. అక్కడ ఫోటోలు దిగుతున్నారు. మనకు అనిచ్చేద్దాం. గైస్, లుక్ ఎట్ దోస్ కర్వ్స్ మ్యాన్, లుక్ ఎట్ దోస్ కర్వ్స్. ఇక్కడ తార్గెట్ గేర్ చేస్తున్నాడు. నేను వేసుకొస్తారా 4x4? ఆల్రెడీ ఉంది మన దగ్గర తార్. బై శ్రావణ్పూర్ని అడిగాను 4x4 నీట్గా. రేపు ఆఫ్ రోడ్ ఉన్నదా. సో అక్కడ ఎక్కడైనా సరే కారు తీసి నీట్గా అలాగా క్రీచులు డోనట్లు కొడితే లదాఖ్ వచ్చినందుకు నా సోల్ సాటిస్ఫై అయిపోద్ది. బట్ లెట్స్ సీ. But man, look at those curves, dude. Look at those curves. Woo! Girls' curves are overrated. The red curves are perfectly rated, man. Trust me. చూసారా అక్కడ చూసారా? సన్ వచ్చాడు, సూర్యభగవానుడు కరుణించాడు బాబోయ్. ఇక్కడ సన్ను తగిలితే వెచ్చగా కమ్మగా ఉంటుంది అనమాట. సన్ను లేకపోతే నరకమే. పీప్ డు నాట్ స్లీప్. భలే పెట్టారు అబ్బాయిలంతా. ఎస్, look at it. Nice. Guys, look at this. Aha.
చెప్తున్నాను కదా, కెమెరాలు ఏం సరిపో. ఓకే, మీ కళ్ళతో మీరే వచ్చి చూడాలి అంటుంది. దట్స్ హౌ యూ గోనా డూ జస్టిస్. అటువైపు వెళ్తే ఒకటి, ఇటువైపు వెళ్తే ఒకటి, చెప్పానా? ఒక దిక్కులో ఒక వ్యూ. నైస్. కర్వ్స్ మాత్రం భలే ఉన్నాయి. సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది బండి తీయాలనుకున్నాడికి. సోల్ సాటిస్ఫై అయిపోద్ది అనమాట బైకర్కి. So guys, we came to this dynasty, monastery dynasty, I don't know, but what I know is the views from here are stunning, man. Just look at this freaking view. Literally స్పెట్స్ పెట్టుకొని చూస్తున్నా కూడా నాకు వ్యాలిడ్ అనిపించలేదు. స్పెట్స్తో తీస్తే ఆహా ఐమాక్స్లో చూసినట్టు అనిపిస్తుంది అనమాట నాకైతే. నేను ఒక గేమ్ ఆడతాను, రెడ్ డెడ్ రెడెంప్షన్ 2 అని చెప్పి, నాకు చాలా ఇష్టం. మీకు తెలుసు అది. వ్యూస్ సేమ్ ఇట్లానే ఉంటుంది. అంత బాగున్నాయా, అంత బాగున్నాయా. గాడ్ ఈజ్ అన్ ఆర్టిస్ట్ బ్రో, గాడ్ ఈజ్ అన్ ఆర్టిస్ట్. లుక్ ఎట్ దట్ వ్యాలీ. ఆ వ్యాలీ చూడండి. మన పేరున్న వాట్ ఎవర్ ఇల్లులా, హోటల్సా, ఏమైనా స్పిరిచువల్ ప్లేసా, ఐ డోంట్ నో, బట్ లుక్స్ క్రేజీ కదా. ఓకే, సో వీఆర్ గోయింగ్ బ్యాక్. ఎస్, ఆల్రెడీ ఒక బ్యాచ్ వెళ్ళిపోయింది. మనం చాలా లేట్ చేసాం అనమాట. యూట్యూబ్లో ఇప్పుడు అప్లోడ్ చేసా వీడియో, అదే బస్కట్ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేశాను నేను. ఓకే, లెట్స్ గో. బాబా కొండ ప్రాంతంలో అందరూ జాబులు, వాళ్ళ కాలేజీలు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వదిలేసి ఇలా కొండలో తిరగడానికి వచ్చినట్లేదు. లుక్ హూస్ టాకింగ్. నేను అదే చేసా కదా. బట్ ప్రస్తుతానికి టోన్స్ ఎట్లా వర్క్ అవుతుందంటే, నేను లేకపోయినా సరే ఇట్స్ గోయింగ్ గుడ్. సో అందుకు మంచిగా జాబ్స్ రెస్పాన్సిబిలిటీస్ నీట్గా అందరికి అసైన్ చేసేసి వచ్చాను అనమాట. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? 8 o'clock అయినా సరే చూసారా, ఇంకా సన్సెట్టే అవ్వలేదు. ఇప్పుడు అవుతుంది 8:30 అవుతుంది సన్సెట్ ఇక్కడ. అది క్రేజీ థింగ్. గైస్, నీకేమైనా కనిపిస్తుందా? నాకైతే ఏం కనిపించట్లేదు. నైట్ టైమ్స్ ఆఫ్ రోడ్, అది కూడా ఈ బండి చూసారా, కొండలు ఇంకా కనిపిస్తున్నాయి. అది బాబోయ్, ఇందాకలైతే మేము టర్నింగ్ మర్చిపోయి ముందుకు వెళ్ళిపోం, మళ్ళీ వెనక్కి తిరిగిని కేమ్. ఎస్, తెలుసు. అక్కడ మేము తప్పిపోయాం కదా, అంటే జస్ట్ షూట్ తప్పామన్నమాట. ఆ యూటర్న్ తిప్పుకుని వెనక్కి వచ్చాం ఈ సందులోకి. జస్ట్ ఇక్కడ కాల్ చేస్తున్నాడు, ఎక్కడ మా గణేష్ ఎక్కడ అని చెప్పి చూద్దాం. వాడంతా ఫస్ట్ అయితే ప్రతిదీ కట్ చేస్తున్నాను అనమాట. జస్ట్ ఫర్ ఫన్ గైస్, ఇలా చేయొద్దు, బట్ జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఓకే, వి కేమ్ టు ద లొకేషన్. నేనేం తప్పిపోలే, నీట్గా అడ్వెంచర్ చేసి వచ్చా నేను. ఎక్కడ జస్తే ఏంటి బ్రో, ఏంటి? నేను నైట్ అడ్వెంచర్ చేసా. నేను నీట్గా ముందుకెళ్ళి మంచిగా లేదు, అలానే తప్పిపోతాను బ్రో. మరి కొంచెం మళ్ళీ పైకి వెళ్ళి కొంచెం ఉండి మళ్ళీ వచ్చా అంతే. బ్యాచ్ మొత్తం తెలుసు కదా, అందుకే కొంచెం భయపడ్డాను. ప్రేమ చూసారా గైస్, ప్రేమ. తర్వాత ఈ టెంట్లోకి వచ్చాం అనమాట. ఈ టెంట్ ఏంటి ఎక్కడో అని చెప్పి అడగొద్దు, ఎందుకంటే నేను చూపించలేని, లైటింగ్ సరిగా లేదనమాట. రేపు మీకోసం కావాలంటే ఇక్కడ ఉంటున్న ఏరియా మొత్తం రూమ్ టూర్ ఏదైతే అది ఇచ్చేస్తా. చెప్పాలంటే వాష్రూమ్ కూడా పక్కనే ఉంటుంది అనమాట. బట్ ఎనీవేస్, దిస్ పర్టికులర్ జర్నీ ఈజ్ వెరీ న్యూ టు మీ. ఈ క్రియేటివ్ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఇట్స్ బీన్ లైక్ వెరీ లాంగ్ సిన్స్ ఎక్స్పెరిమెంటెడ్ అవుట్ ఆఫ్ మై నిష్, ఫ్యాషన్ నిష్ బయటకు వచ్చి
ఎక్స్పెరిమెంట్ చేసి చాలా రోజులు అయిందని చెప్పి ఐ ఫీల్ లైక్ ఇట్. సో ఐఎమ్ లెర్నింగ్ అగైన్, విచ్ ఈస్ ఎక్సైటింగ్, రైట్? ఇంకా చెప్తా దీని గురించి, మీకు ఎక్కువ బోర్ కొట్టించడం. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అండ్ మీకు కానీ ఈరోజు వ్లాగ్ నచ్చుంటే మాత్రం లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. వాట్ ఎవర్ థాట్స్, ఎనీ ఫీడ్బ్యాక్, వాట్స్ ఎవర్ కింద కామెంట్ చేయండి. అండ్ ద ఫ్యాషన్ వాజ్కి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. వి గో బియాండ్ ఫ్యాషన్, వ్లాగ్స్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్, ఎవ్రీథింగ్. ఓకే, సో subscribe and I'll see you guys in the next vlog. Bye bye.